తక్షకుడు తెలుసు కదా, అతిపెద్ద ఒక విషనాగు. పరీక్షిత్ మహారాజ్ చేసిన ఒక చిన్న తప్పుకు అతన్ని కాటేయడానికి తక్షకుడు బ్రాహ్మణ రూపంలో వెళ్తున్నాడు. ఎదురుగా మరో బ్రాహ్మణుడు వచ్చాడు. అతని పేరు కశ్యపుడు. అతన్ని చూసి అడిగాడు తక్షకుడు, మీరెవరు, ఎటు వెళ్తున్నారు అని. అప్పుడు కశ్యపుడు అన్నాడు, నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. పరీక్షిత్ మహారాజును ఒక పాము కాటు వేయడానికి వస్తుందట. పాము కాటు వేయగానే దానికి విరుగుడు చేసి నేను ధనాన్ని పొందుతాను ఆ రాజు దగ్గర అన్నాడు కశ్యపుడు. వెంటనే తక్షకుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కదా, చిన్నగా నవ్వాడు. వచ్చేదేమైనా బురద పాము, వాననీటి పాము అనుకుంటున్నావా? వాసుకి తర్వాత అంతటి బలమైన పాము అన్నాడు. అప్పుడు కశ్యపుడు కూడా చిన్న నవ్వుతూ, నా మంత్రబలం కూడా చిన్నది కాదు, ఎన్నో వేదోచ్చరణల ద్వారా నేర్చుకున్నాను, ఎలాంటి పాముకైనా విరుగుడు నేను ఇవ్వగలను అన్నాడు కశ్యపుడు. కాస్త కోపం వచ్చిన తక్షకుడికి వెంటనే తన నిజస్వరూపం చూయించి, నేనే ఆ తక్షకుణ్ణి అంటూ పక్కనే ఉన్నటువంటి అతి బలమైనటువంటి పెద్ద మర్రి వృక్షాన్ని కసితీరా కాటేసేశాడు. క్షణకాలంలో ఆ మర్రి చెట్టు పోయినటువంటి క్రిమికీటకాలు, పక్షులు అన్నీ కూడా మంటల్లో కాలి బూడిదగా మిగిలిపోయాయి. అప్పుడు అన్నాడు తక్షకుడు, ఇప్పుడు నువ్వేం చేయగలవు అని. కశ్యపుడు చిన్నగా నవ్వాడు. నెమ్మదిగా వెళ్ళి ఆ బూడిద కుప్పలోంచి కాస్త పిడికిట్లోకి తీసుకొని మంత్రాలు చదివాడు. మంత్రాలు చదివి మళ్ళీ ఆ బూడిదను ఆ బూడిద పైన వేసి మంత్రజలం చల్లాడు. అంతే, క్షణకాలంలో మళ్ళీ యథారూపంలో ఆ వృక్షం వచ్చేసింది. తక్షకుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. అసలు నీకేం కావాలి? పరీక్షిత్ మహారాజు చనిపోయే అవసరం వచ్చింది కాబట్టి నువ్వు మధ్యలో రాకు అన్నాడు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, నేను పేద బ్రాహ్మణుణ్ణి, నాకు కాసింత ధన సహాయం కావాలి అన్నాడు. వెంటనే తక్షకుడు తన దగ్గర ఉన్నటువంటి మనులు, వజ్రాలు, పాతాళంలో దాచినటువంటి విలువైన అన్నిటినీ ఇచ్చేసేసాడు. కశ్యపుడు సాయం చేద్దామని వస్తా అనుకున్నవాడు కాస్త వెళ్ళిపోయాడు. విచిత్రమే కదూ. కాలం మనకు సహాయం చేయకూడదు అనుకుంటే చేసే వాళ్ళను కూడా తన దారి నుంచి పక్కకు తప్పిస్తూ వెళ్తుంది. పరీక్షిత్ మహారాజ్ చేసినటువంటి పాము ఒక ముని మెడలో చచ్చిన పామును వేయడం, అదే అతనికి శాపమైంది. లేకపోతే కలిని ఆపగలిగినటువంటి పరీక్షిత్ మహారాజ్కు ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి? ఏదైనా కానీ మనం చేసే కర్మే మనల్ని నడిపిస్తుంది. మనం చేసే కర్మే గ్రహాల ద్వారా మనల్ని మంచి చెడు అనుభవింపజేసేలా చేస్తుంది. కర్మను, కాలాన్ని ఎవరము ఆపలేము. నచ్చితే మీకు తెలిసిందే, లైక్, సబ్స్క్రైబ్ మరవద్దు. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెట్టు.